అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇస్తున్న ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, అధికమైన నీ కృప, అధికమైన మీ దయ, అధికమైన మీ కనికరముతో మమ్మల్ని పోషించుచున్న నిత్య జీవాధిపతి, సత్యము వైపు నడిపించే ప్రేమ కనికరమును కలిగిన కరుణామయుడగు పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. నాదా, సత్యస్వరూపి, ప్రాణేశ్వరుడా, ప్రాణప్రియుడా, మీరు మాతో ఉండుము, వాక్యమును మాకు వినిపించుము. నాయన, నీ దైవచిత్తమైన ఆత్మీయ అనుభవమును మాకు నేర్పించి మీరు మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడుగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దైవాశీర్వాదములు, దైవ తలంపులు, దైవ దీవెనలు ప్రభువు మెండుగా నిండుగా మనెల్లరికి అందింపజేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాస యొక్క జీవితము దేవునికి అంగీకారముగా నడిపించుకోవాలి. అలాగుననే విశ్వాసి కుటుంబము కూడా దేవుని సన్నిధి యందు నిత్యము సాగిలపడే దైవ అనుభవం కలిగిన, అనగా దైవ సహవాసపు అనుభవం కలిగిన కుటుంబముగా ఎదగాలి. బైబిల్ గ్రంథములో దేవుడు భార్యాభర్తలను ఏకపరచడం, ఆశీర్వదించడం, ఫలింపు కలిగిన స్థితిలో ఉంచడం, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం భార్యాభర్తలకు. ఏ భర్తకైనా ఏ భార్యకైనా సరే దేవుని యొక్క మాట బ్రతికించేది కుటుంబాన్ని ముందుకు సిగ్గుకరము కాని స్థితిలో పోషించేది. కానీ పాపము కుటుంబాన్ని సిగ్గుపరుస్తుంది, భార్యాభర్తలను సిగ్గుపరుస్తుంది. పాపము, పాప ఫలితము భార్యాభర్తలను ఎడబాటు చేయటమే కాదు, తరువాత తరాలను కూడా భ్రష్టత్వపు స్థితిలో ఉంచుతుంది. తరువాతి తరాలను భ్రష్టత్వపు స్థితిలో ఉంచే స్థానము కలిగిన స్థితి ఎవరిది అంటే ఈ యొక్క లోతు భార్యది. అందుకనే ప్రభు రాయించిన మాట, లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని. దేవుడే స్వయంగా అన్నమాట. ఎందుకు లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యలో చెప్పుకోదగినవి ఏమీ లేవు, కానీ అవి మన చెంత నుండేటప్పుడు మనం మనలో ఉండకుండా దూరము చేసుకోవలసినవి ఉన్నాయి. లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకుంటే మన బుద్ధి మనకు కనబడుతుంది, మన స్థితి మనకు వినబడుతుంది. చూడండి, భూలోకంలో మనం కొద్దిమందిని మనం చూస్తూ ఉండేటప్పుడు వీరికిలాగా మనం ఉండకూడదు అని అనిపిస్తుంది. వీరికిలాగా కొంతమంది తింటుండేటప్పుడు వీరికిలాగా మనం తినకూడదు, వీరికిలాగా మనం మాట్లాడకూడదు అని ఒక అవివేకపు స్థితి ఎదుటివారిలో మనం చూసి మనం ఏం చేస్తామంటే మన యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటాం, మన యొక్క స్థితిని మనం సరి చేసుకుంటాం. అలాగే లోతు భార్య విషయంలో కూడా దేవుడు అంటున్న మాట ఏంటనిసరంటే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో అవి మనలో ఉంటే మనం కూడా వాటిని వదిలించుకునే వారముగా ఉండాలి, కానీ విడిపించుకునే వారముగా ఉండాలి. కానీ
ఆ ప్రతికూల పరిస్థితుల వైపు మనం వెంటాడి ప్రయాసపడే వారముగా మనం ఉండకూడదు. ఏంటి ఇంతకీ లోతు భార్యలో ఉన్న పాపపు ప్రత్యేకత అంటే గనక, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమమును జాగ్రత్తగా గమనిస్తే ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చూడగలిగితే గనక, లోతు భార్య యొక్క విశ్వాస జీవితము అనకూడదు కానీ భ్రష్టత్వపు బ్రతుకు తన యొక్క జీవితంలో ప్రతి మనిషికి భూమి మీద పుట్టిన వానికి సమాధి ఉంటుంది. కానీ లోతు భార్యకు ఏమి లేదనిసనంటే సమాధి లేదు. సమాధి లేని ఒక భార్య ఉంది అని అంటే గనక అదెవరు అనిసనంటే లోతు భార్యే. ఎందుకు లోతు భార్య సమాధి లేని లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, తను చనిపోయినప్పుడు తన బిడ్డలు కూడా తన దగ్గరకు రాలేకపోయారు. కట్టుకున్న భర్త కూడా తన దగ్గరకు రాలేకపోయాడు. ఏ వ్యక్తి వచ్చి కూడా తనను రక్షించలేని భయంకరమైన పాపపు ఉగ్రత దుస్థితిలో దుర్మార్గపు నిర్జీవమైన స్థితి లోతు భార్యది. లోతు భార్య చావు ఎవరికి రాకూడదు, ఏ భార్యకు కూడా రాకూడదు అని భార్యలైన వారు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకనిసనంటే తను చస్తే భర్త దగ్గరికి రాలేకపోయాడు, బిడ్డల దగ్గరికి రాలేకపోయారు. తను ఆశించిన పట్టణంలో ఏ ప్రజలు, ఏ పౌరుడు కూడా, ఏ జనము కూడా, ఏ మనిషి కూడా తను చస్తే తనతోటి లేరు. అంతటి పాపపు ఉగ్రత కలిగిన పాపపు భ్రష్టత్వపు చావు ఎవరిదనిసరంటే లోతు భార్యది. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అనిసరంటే, లోతు కోరుకున్న అనగా లోతు భార్య కోరుకున్న పట్టణము సొదొమ గొమొర్రా పట్టణాలు. ఇవి దేవుని ఏర్పాటులో లేని పట్టణాలు, దేవుడి ఆలోచనలో ఇవి నాశనమైపోవాలనుకున్న పట్టణాలు. కానీ ఈ నాశనమైపోతున్న ఈ సొదొమ గొమొర్రా పట్టణాల వైపు ఈమె మనస్సు ఉండిపోయింది. అనగా ఒక మాటలో చెప్పాలంటే ఆనాటి కాలంలో స్వయం సంపర్కము కలిగిన పట్టణాలు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు. అంతరంగంలో మంచి ఉంటే మంచిని చేర్చుకుంటాం, అంతరంగంలో చెడుంటే చెడుని చేర్చుకుంటాం, అంతరంగంలో భక్తి ఉంటే భక్తిని చేర్చుకుంటాం, అంతరంగంలో భ్రష్టత్వపు బుద్ధి ఉంటే భ్రష్టత్వపు స్థితిని చేర్చుకుంటాం. ఇప్పుడు ఒక పట్టణము సొదొమ గొమొర్రా పట్టణాలు స్వయం సంపర్కం కలిగిన పట్టణాలు ఈ ప్రాంతంలో తను ఉండాలని నివాసము చేయాలని కోరుకుంటుందంటే లోతు ఆ భార్య యొక్క ఆలోచన ఏ స్థితిలో ఉందో మనకు మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునే ముందు మనం ఏ స్థానములో ఉన్నాం, ఏ ప్రదేశములో ఉన్నాం, ఏ ప్రాంతములో మనం ఉన్నాం. బలాత్కారము చేయబడిన ప్రాంతంలో ఉన్నామా, పాపము పరిపక్వమైన ప్రాంతంలో ఉన్నామా, పాపము విచ్చలవిడిగా విలాసవంతంగా ఉంటున్న ప్రాంతంలో ఉన్నామా, పాపానికి ద్వారాలు తెరిచే ప్రాంతంలో మనమున్నామా, పాపాన్ని విస్తారముగా చేసే ప్రాంతంలో మనమున్నామా అని మనం జ్ఞాపకం చేసుకుంటే మన స్థానము లోతు భార్య స్థానమో కాదో మనం గమనించుకోగలం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, లోతు కుటుంబానికి దేవదూతలు వచ్చారు, రక్షించడానికి వచ్చారు, విమోచించడానికి వచ్చారు, విడుదల చేయడానికి వచ్చారు. ఆ యొక్క భస్మమైపోయే దుస్థితి నుంచి తప్పించడానికి దేవుడు దేవదూతలను పంపించాడు. దేవదూతలు భక్షించగలవు, శిక్షించగలవు. దేవదూతలు రక్షించగలవు కూడా. ఇవి భక్షించడానికి రాలే, శిక్షించడానికి రాలే. ఈ దేవదూతల గారు ఎందుకు వచ్చారనిసనంటే, లోతు కుటుంబాన్ని, లోతు భార్యను బయటకు ఈ ఉగ్రత ప్రాంతము నుంచి, పాప ఫలితము కలిగిన, పాపము పరిపక్వమైన ఈ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి విడుదల చేయటానికి
విమోచన చేయటానికి దేవుడు పంపించాడు. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనంలో మనం చూడగలిగితే గనక ఒక్క రాత్రిలో ఒక దేవదూత 185,000 మందిని చంపింది. ఒక దేవదూత గారు ఒక రాత్రిలో 185,000 మందిని చంపింది కదా. మరి 2 దేవదూతలు వచ్చారు, సొదొమ గుమొర్రా పట్టణాన్ని నాశనం చేసేచ్చు కదా. మరి దేవదూతలు ఎందుకు చేయలేదు? దేవదూతలు గారు మనకి ఆత్మీయ సమీపపు బంధువులు. ఆత్మీయ సమీప బంధువులు, ఆత్మ సంబంధమైన కుటుంబము ఎక్కడుంటే అక్కడికి ఆ కుటుంబాన్ని బ్రతికించడానికి దేవుడు ఎంచుకున్న సాధనము దేవదూతల గారు. ఈ దేవదూతల గారు వచ్చినప్పుడు లోతు విందు చేసినట్లు కనబడుతుంది, కానీ లోతు భార్య విందు చేసినట్లు వాక్యంలో మనం చూడం. లోతే పొంగని రొట్టెలను దేవదూతల గారికి విందు చేశాడు. అబ్రహాము గారి విందు రక్షణిచ్చింది. లోతు యొక్క విందు కూడా రక్షణ అంతస్తులోనికి నడిపించింది. కానీ లోతు భార్య రక్షణ స్థితిని కూడా నిర్లక్ష్యము చేసే, అశ్రద్ధ చేసే, పాపాన్ని ప్రేమించే భ్రష్టత్వపు మనిషి కలిగినది లోతు భార్య. అందుకని ఒకసారి లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో నువ్వు భార్యగా ఉంటే కనుక, నీ కుటుంబంలో యజమానురాలుగా ఉంటే కనుక, దేవుడు పంపించిన వారిని, దేవుడు పంపిస్తున్న దేవదూతలను గౌరవించలేని అమర్యాద కలిగిన బ్రతుకు లోతు భార్యది. కానీ భర్త ప్రేమించాడు కాబట్టే దేవదూతల గారికి వడ్డించాడు, పెట్టాడు ఆయన. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, లోతు భార్య భయము లేని, భక్తి లేని జీవితం, లోకము మీద వ్యామోహం, స్థలాల మీద, ఫలాల మీద, లోకము మీద వ్యామోహం కలిగిన, మోసం చేసుకునే దుస్థితి కలిగిన, భ్రష్టత్వం హృదయము కలిగిన భార్య లోతు భార్య. లోతు భార్యలో జాగ్రత్తగా గమనిస్తే గనక, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనిస్తే గనక, లోకము మీద వ్యామోహముతో భర్తను వెంబడించలేదు, బిడ్డల రక్షణను చూడలేదు. వీరిద్దరిని పక్కన పెడితే కనీసం రక్షిస్తున్న దేవుని యొక్క కృపను కూడా నిర్లక్ష్యం చేసింది. దేవుని యొక్క ప్రేమను వ్యర్థపరిచింది, దేవుని కాపుదలను సిగ్గుపరిచింది. అందుకనే వ్యర్థపరిచింది కాబట్టే, సిగ్గుపరిచింది కాబట్టే, దుర్మార్గపు బ్రతుకును ప్రేమించింది కాబట్టే లోతు భార్య ఉక్కు స్తంభం అయిపోయింది. చస్తే తన బిడ్డలు చేరుకోలేకపోయారు, తన భర్త చేరుకోలేకపోయాడు, తను ప్రేమించిన గ్రామస్తులు చేరుకోలేకపోయారు, పట్టణస్తులు చేరుకోలేకపోయారు. అటువంటి భయంకరమైన మోసపు బ్రతికైనా సరే దేవుడు రక్షించటానికి సిద్ధపడ్డాడు. దేవుడు రక్షించటానికి సిద్ధపడినా సరే దేవుని యొక్క రక్షణ సిద్ధపాటును నిర్లక్ష్యం చేసి నిర్జీవమైన సాక్షిగా ఉండిపోయింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, లోతు భార్యను నడిపించింది పరలోకంలో ఉన్న దేవదూతల గారు. నడిపించింది, విడిపించింది, ఎన్నికలో ఉండేలాగా చేసింది, ఉగ్రత నుండి తప్పించేలాగా చేసింది. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క స్థితి. దేవుడు రక్షిస్తున్నాడు, దేవుడు తప్పిస్తున్నాడు, దేవుడు మందలిస్తున్నాడు, దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు విమోచిస్తున్నాడు. అయినా సరే లోతు భార్యకు దేవుడు అంటే లెక్కలేదు, దేవుని కృప అంటే లెక్కలేదు, దేవుని ప్రేమ అంటే విలువలేదు. దేవుని యొక్క సన్నిధి యందు భయభక్తులు లేని స్థితి. లోకంలో సామెత ఉంది కదా, భయం లేని కోడి
బజార్న గుడ్డు పెట్టింది. దేవుడంటే భయం లేదు, భక్తి లేదు కాబట్టి పాపముతో నింపబడిపోయిన, బలాత్కారముతో బంధింపబడిపోయిన ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండటానికి ఇష్టపడింది. కానీ దేవుడు కోరుకున్న ప్రాంతానికి వెళ్ళటానికి సిద్ధపడని బుద్ధి లేని భార్య లోతు భార్య. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుని కాపుదల కంటే తన బుద్ధిని ఆధారముగా చేసుకొని నిరాధారముగా మారిపోయింది, నిర్జీవముగా మారిపోయింది. దేవుని బుద్ధిని, దేవదూతల యొక్క బుద్ధి ప్రకారము నడవలసింది. నడుస్తున్నా సరే హృదయములో కీడుంది, నడకలో కీడుంది, తలంపులో కీడుంది, పడకలో కీడుంది. అందుకనే ఏమైందనిసనంటే ఉన్నపాటున ఉగ్రతగా మార్చబడింది, ఉగ్రతకు రూపముగా మార్చబడిపోయింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ గ్రంథములో సమాధి చేయబడని భార్య కానీ, సమాధి చేయబడని అత్త కానీ, సమాధి చేయబడని తల్లి కానీ, సమాధి చేయబడని కూతురు కానీ, సమాధి చేయబడని ఎవరైనా ఒక స్త్రీ ఉంది అనిసనంటే అది లోతు భార్య మాత్రమే. లోతుకి అబ్రహాము కుటుంబం ఉంది, లోతు కుటుంబం ఉంది. లోతు భార్యకి వీరందరూ కూడా కుటుంబ సంబంధాలు కలిగిన వారే. దేవుని యొక్క ఉగ్రత ముందు ఏ కుటుంబ సంబంధము కూడా కాపాడబడలేదు. దేవుని యొక్క ఉగ్రత ముందు ఏ కుటుంబము ఏ మనిషిని కూడా కాపాడదు. ఏ సంబంధాలు ఏ మనిషిని రక్షించవు. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించగలిగేది దైవ ప్రేమ మాత్రమే. లోకం మీద ప్రేమ ఉండేటప్పుడు దైవ ప్రేమ మీద ఆలోచన ఉండదు. లోకం మీద వ్యామోహం ఉండేటప్పుడు దేవుని ముందు యథార్థముగా ఉండలేము. లోకము మనలో నింపబడిపోయినప్పుడు దేవుడు ఎన్నుకున్న స్థలములోనికి మనం వెళ్ళలేము. లోకములో నుండి దేవుడు విడిపించాలనుకున్నా సరే లోకము నింపబడిపోయిన వారు లోకమును విడిచిపెట్టలేరు. లోతు భార్యలో కూడా ఇదే జరుగుతుంది, నడుస్తుంది, ముందుకు కొనసాగుతుంది. తప్పింపబడింది అయినా సరే శిక్ష వరుసలోనే ఉంది, శిక్ష వరుసలోనే ఉంది. శిక్షకు పాత్రగానే ఉండిపోయింది, శిక్షకు సాధనముగా ఉండిపోయింది. ముందు తరాల వారికి సాక్షిగా ఉగ్రత సాక్షిగా ఉండిపోయింది. పాపానికి సాదృశ్యముగా మన తరాలకి ఉండిపోయిన భార్య ఎవరైనా బైబిల్ గ్రంథంలో సృష్టిలో ఉన్నారు అనిసనంటే అది లోతు భార్య మాత్రమే. అందుకనే ప్రభు ఒక మాట రాయించారు. దేవుడు కాపాడుతుండేటప్పుడు దేవుడు కాపుదలను విలువ తక్కువగా చూస్తే, దేవుడు రక్షిస్తుండేటప్పుడు దేవుడు రక్షణను విలువ తక్కువగా చూస్తే, దేవుడు సంరక్షించి పోషిస్తుండేటప్పుడు దేవుడు సంరక్షణను పోషణను విలువ తక్కువగా చూస్తే, ప్రభువు రాయించిన మాట, తన ప్రాణమును రక్షింపకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఆ పట్టణములో కాపలాదారులు మెలకుగా ఉండిటి దానికి కావలి కాయుట వ్యర్థం. ఇదే లోతు యొక్క భార్య జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, సొదొమ గొమొర్రా పట్టణాలు వ్యభిచారంతో నింపబడ్డాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు మత్తుమానియ పదార్థాలతో నింపబడ్డాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు స్వలింగ సంపర్కముతో నింపబడ్డాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపానికి
పట్టణముగా మారింది. దేవునికి స్థానమివ్వని పట్టణము, పరిశుద్ధతను కోరని పట్టణము, పాప పతనానికి స్థానము కలిగిన పట్టణము, పరిశుద్ధులు ఎన్నికలో లేని పట్టణము, పరిశుద్ధులను కోరని పట్టణము, పరిశుద్ధతను చేరని పట్టణము, పరిశుద్ధతను ప్రేమించని పట్టణస్థులు సొదొమ గుమార పట్టణస్థులు. అలాగే లోతు భార్య కూడా ఉంది. అందుకనే లోతు భార్య ఉక్కు స్తంభమయ్యింది. ఉక్కు స్తంభమయ్యింది అనిస్తనంటే నిర్జీవ స్థితిలోనికి దిగజారిపోయింది. మట్టిలోనన్న జీవం ఉంటుంది కానీ ఉక్కు స్తంభములో జీవము లేదు. దేవుడు రూపమిచ్చాడు. పాపము రూపాన్ని తీసేస్తుంది. ఎందుకంటే పాపానికి రూపము లేదు. దేవుడు మనిషికి రూపమిచ్చాడు. దేవుడు మనిషికి ప్రాణమిచ్చాడు. దేవుడు మనిషికి జీవమిచ్చాడు. పాపముకి రూపము లేదు. పాపానికి రూపము లేదు కాబట్టే వికృతమైన ఈ రూపము, పాపపూరితమైన వికృత రూపము వికృతమైన మనిషిగా మార్చింది లోతు భార్యను. పాపము, పాప ఫలితము మనిషిని వికృతంగా మారుస్తుంది, వికృతమైన రూపాన్ని ఇస్తుంది. అది సాక్ష్యం ఎవరిదనిస్తానంటే లోతు భార్యది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో తన సంతానమును దేవుని సన్నిధిలో పెంచవలసిన లోతు కుటుంబము, భయభక్తులు నేర్పించవలసిన లోతు భార్య తండ్రిని కూడా వాంఛన చేసే పిల్లలుగా వెచ్చలవిడి కలిగిన స్థితిలోనికి ఉంచగలిగిందంటే తల్లి పిల్లలకు పాపములో ఎంత స్వతంత్రం ఇచ్చిందో మనం గమనించుకోవాలి. తండ్రి ఎడల మర్యాద లేకుండా, గౌరవము లేకుండా, విలువ లేకుండా చేయగలిగిన ఆలోచన కలిగిన పెంపకము ఆ పట్టణంలో ఉన్నది. ఆ పట్టణంలో ఉండాలని కోరుకుంది లోతు భార్య. అందుకని ఆ పట్టణాన్ని విడిచిపెట్టారు కానీ ఆ పట్టణంలో ఉన్న పాప స్వభావము లోతు పిల్లలలో ఉన్నది. కాబట్టి లోతు కుటుంబంలో నుంచి ఎవరు వచ్చారనిస్తానంటే అమోరీయులు, మోయాబీయులు వచ్చారు. ఎంత దుర్మార్గం అండి! ఎంత భయంకరమైన ప్రతికూల పరిస్థితులు కుటుంబంలో. ఒక స్త్రీ భక్తి లేకపోవటాన్ని బట్టి, ఒక స్త్రీ దేవుని యందు భయభక్తులు లేకపోవటాన్ని బట్టి కుటుంబం ఎంత భ్రష్టత్వంలోనికి దిగజారిపోతుంది. దేవుని యందు భయం ఉంటే, భక్తి ఉంటే, భర్తకు విలువ ఉంటే, పిల్లల నైతిక విలువలు, మానవ విలువలు ఉంటే కనుక కుటుంబంలో దేవుని యొక్క దీవెన నిలబడుతుంది. పాపము చేసిన చోట దేవుని దీవెన ఎక్కడ నిలబడుతుంది? దేవుడు పాపాన్ని, అతిక్రమాన్ని, అక్రమాన్ని, ఆజ్ఞాతిక్రమాన్ని దేవుడు ప్రేమించేవాడు కాదు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. లోతు భార్యలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక లోతు భార్యలో భక్తి కనిపించదు. లోకము కనబడుతుంది, శరీరము కనబడుతుంది, స్థలాలు కనబడతాయి, వ్యామోహాలు కనబడతాయి, పాప సంబంధమైన నైజము కనబడుతుంది, మానవ స్వభావము కనబడుతుంది, పాప నైజము కనబడుతుంది. అందుకనే వెనక చూపు చూసింది, ముందు చూపు చూడలేకపోయింది. పంది క్రింద చూస్తుంది, పంది క్రింద చూస్తుంది కానీ పైకి చూడలేదు కదా. అందుకనే పైవారు పైనున్న వాటిని చూస్తారు. పాప బుద్ధి కలిగిన వారు పంది వలె క్రిందున్నవి చూస్తారు. క్రిందది పాపభూ ఇష్టమైన లోకం. పాపాన్ని స్థానముగా చేసుకున్న ఈ భూమిని ఇష్టపడే స్థితి ఇక్కడున్న వారిది. ఇక్కడ ఉండాలి అని అనుకోవడం అనిసినంటే లోతు భార్య వరుసలో ఉండటమే. కానీ అబ్రహాం గారు అంటారు, మన పౌరసత్వము పరలోకం, ఇక్కడిది కాదు. ఇందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే పాపమును, అవకాశాన్ని, పాప సంబంధమైన స్థితిని అవకాశంగా అందించిన స్థితి ఎవరిదనిస్తానంటే ఈ యొక్క లోతు భార్యది. అందుకనే లోతు భార్యలను పాపములో, లోతు భార్య పాప సంబంధమైన స్థితిలో ఉండటానికి ఇష్టపడింది కాబట్టి
భద్రత లేని స్థితి, కాపుదల లేని స్థితి. ఆ కుటుంబంలో దేవుడు కాపాడుతున్నా సరే దేవుని కాపుదలను లెక్క చేయలేదని ఆ కుటుంబంలో ఆ ప్రాంతంలో ఉండటానికి లోతు భార్య ఇష్టపడింది. దేవుడు వద్దన్న స్థలంలో, దేవుడు కాదన్న స్థలంలో, దేవుడు వద్దన్నంట మనుషులతో లోతు భార్య స్నేహం చేయటానికి, ఉండటానికి ఇష్టపడింది. చూడండి, ఒకసారి లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమి ఇష్టపడుతున్నాం, ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అని మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం కదా. ఇదే స్థితి ఆనాడు లోతు భార్యకు లేకపోవటాన్ని బట్టి దేవుడు వద్దన్న సొదొమ గొమొర్రా పట్టణాల్ని ప్రేమించటానికే ఇష్టపడింది, కానీ దేవుడు కోరుకుంటున్న స్థలానికి నడవటానికి, ప్రయాసపడటానికి ఇష్టపడట్లేదు. దేవుని మాటను కష్టంగా అనుకుంది. దేవుడు ప్రయాసను ఇష్టపడలేకపోయింది. దేవుడు కొనసాగిస్తున్న ప్రయాణాన్ని తన నైజబుద్ధి ఆపు చేసేసింది. పాపపు స్వభావము అడ్డంగిగా ఉండిపోయింది. అందుకనే లోతు భార్య ఒక్క స్తంభమైపోయింది. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆత్మను బట్టి, దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి చూడగలిగితే గనక అబ్రహాము గారి కుటుంబం దేవుని వంశావళిలో విశ్వాస సంతానపు స్థితిలో ప్రజ్వరులతో ఉంటే, లోతు సంతానము పాపపు భ్రష్టత్వంలో పతనమైపోతూ ఉంటుంది నేటికి కూడా. బైబిల్ గ్రంథములో 3 కుటుంబాలను మనం చూస్తే గనక, బైబిల్ గ్రంథంలో 3 కుటుంబాలు కూడా మన కుటుంబం ఆ 3 వరుసల్లో ఏ వరుసలో ఉందో మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. మొదటి కుటుంబం అబ్రహాము, శారా. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. దేవుని మాటను, సన్నిధిని, సింధూర సన్నిధిని విడనాడని కుటుంబం. సింధూర సన్నిధి ద్వారా దేవుని యొక్క దైవ ప్రత్యక్షతలు పొందుతూ పరిమళించిన కుటుంబం, విశ్వాసుల వారసులు కలిగిన కుటుంబం అబ్రహాం కుటుంబం. కానీ దేవుడు వద్దన్న సంతానం హాగరు సంతానం. హాగర్కే భర్త లేడు. ఉన్నా సరే ఉన్నాడు అని అనుకోవడమే కానీ దేవుని దృష్టిలో భర్త లేడు. వద్దనుకున్నాడు దేవుడు. హాగర్కి స్థిరమైన, నీతి కలిగిన, దేవునికి అంగీకారమైన భర్త లేడు. కానీ పిల్లల్ని కనింది. ఏ సంతానమయ్యారు? ఇస్మాయేలు సంతానమయ్యారు. లోతుకు భార్య లేదు. అక్రమముగా తన సంతానముతో సంతానాన్ని కొన్నాడు. ఏమయ్యాడని అంటే పాపపు భ్రష్టత్వపు సంతానాన్ని కన్నాడు. అబ్రహాము కుటుంబమేమో భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబం. ఇది ఈనాడు ఎలాగుంది? భర్త లేని హాగర్ కుటుంబం. హాగర్కు కూడా పిల్లలు ఉన్నారు, కానీ హాగర్ కుటుంబం ఎలాగుంది? లోతు కుటుంబంలో భార్య లేదు, పాప సంతానం. ఈ కుటుంబం ఈనాడు ఎలాగుంది? ఈ 3 కుటుంబాలు ఆనాడు అబ్రహాము గారి జీవితంలో ఈనాడు మన సమాజంలో మన కుటుంబాన్ని కూడా మనం లెక్కేసుకుంటే మన కుటుంబము ఏ వరుసలో ఉంది? మన కుటుంబమును ఏ వరుసలో మనం దైవ సన్నిధి యందు మనం ఉంచగలుగుతున్నాం? దైవ సన్నిధి యందు మనం నడిపించగలుగుతున్నాం? మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, శారమ్మ, దావీదు, క్షమించండి, శారమ్మ గారు, అబ్రహాము గారు ఇద్దరు కూడా కన్నీటి ప్రార్థనలు చేశారు. ఇద్దరు కూడా ఉపవాస ప్రార్థనలు చేశారు. ఇద్దరు కూడా వాగ్దానమెత్తి ప్రార్థనలు చేశారు. వాగ్దాన వారసులయ్యారు. దేవుని వాగ్దాన ప్రజలయ్యారు. దేవుడు వద్దన్న సంతానము బ్రతకాలనుకున్నారు.
దేవునికి విరోధమైన సంతానముగా ఇష్మాయేలు సంతానం నేటికీ యుద్ధాలు జరుగుతున్నాయి, నేటికీ కొట్టుకుంటున్నారు. దేవుడు వద్దన్నా సరే దేవుడు అవకాశం ఇస్తున్నాడు సంతానానికి, అయినా సరే తిరుగుబాటు మానటం లేదు. అమోరీయులు, మోయాబీయులు, లోతు సంతానము, లోతు కుమార్తెల ద్వారా వచ్చిన సంతానము, వీరు కూడా ఏర్పాటు ఇశ్రాయేలులకు ఎల్లప్పుడూ అడ్డుగా ఉండేవారే, కంటిలో నలకగా ఉండేవారే, కాలి చెప్పులో రాయిగా ఉండేవారే, కడుపులో మంటగా ఉండేవారే, గుండెలో ధైర్యాన్ని చంపేవారిగా ఉండేవారే. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, మన కుటుంబము దైవ భక్తిని బట్టి మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. మనం పాపం చేయటం మానవ నైజం కాబట్టి, నైజాన్ని బట్టి పాపం చేసిన వారం మనందరం కూడా. కానీ భక్తి పాప ఫలితాన్ని మన దగ్గరకు చేరనివ్వదు. దైవ సంబంధమైన భక్తి పాప సంబంధమైన స్థితిని మన దగ్గరకు రానివ్వదు. పాప సంబంధమైన స్థితిని దైవభక్తి ఎప్పుడూ కూడా మన జీవితంలోనికి రానివ్వదు. లోతు భార్యను ఎంత కనికరించినా, ఎంత ప్రేమించినా, ఎంత విలువిచ్చినా, ఎంత కాపుదల చేసినా సరే లోపల బుద్ధి బూడిద స్థితిలోనికి నడిపించింది, రాయి స్థితిలోనికి నడిపించింది, నిర్జీవ స్థితిలోనికి నడిపించింది. తండ్రిని ఎలాగ మార్చిందనిసనంటే ఒక నిర్జీవమైన స్థితిలోనికి నడిపించింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, ఏ భార్య కూడా దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక ఏ భార్య కూడా బైబిల్ గ్రంథంలో ఇంత భయంకరమైన చావు లేదు. భర్త ముందు చనిపోయింది, బిడ్డల ముందు భయంకరమైన స్థితిలో ఉక్కు స్తంభముగా మార్చబడిపోయింది. సర్వ సృష్టికి కూడా పాపపు ఉగ్రతకు సాక్షిగా ఉండిపోయింది. చూడండి, మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు కాపాడుతున్న, పోషిస్తున్న, రక్షిస్తున్న, నడిపిస్తున్న, ఆదరిస్తున్న, ప్రేమిస్తున్న, కనికరిస్తున్న దేవునిని మనం అలక్ష్యము చేస్తే, అమర్యాదగా ఉంటే, లెక్క లేకుండా ఉంటే గనక మన యొక్క జీవితం కూడా లోతు భార్య వంటి జీవితమే. లోతు భార్య జీవితం ఎంత భయంకరమైనదనిసనంటే, సృష్టిలో ఏ మనిషి కూడా ఇటువంటి చావును కోరుకోరు. సృష్టిలో ఏ భార్యకు రాని చావు లోతు భార్యకు వచ్చింది. ప్రేమను విలువ తక్కువగా చూసింది, దైవ ప్రేమను విలువ లేకుండా చేసింది. విలువలేని దానిగా, విలువలేని స్థానముగా మార్చబడిపోయింది కుటుంబము. ఒక తల్లి తన కుటుంబాన్ని కట్టుకోవాలి, పాపాన్ని ప్రేమించింది, పరిశుద్ధతను విడిచిపెట్టింది. ఒక తల్లిగా తన కుటుంబాన్ని సరిచేసుకోవలసింది, భార్యను భర్తను సరిచేసుకోవలసింది, బిడ్డలను సరిచేసుకోవలసింది. తనే సరిలేదు, ఇంకా భర్తనేం సరి చేస్తుంది, భార్యని బిడ్డలనేం సరి చేస్తుంది. కానీ దేవుడు అంటున్న మాట ఏంటనిసనంటే, లోతు నీతిమంతుడే. దేవుని దృష్టిలో లోతు గారు నీతిమంతుడే. నీతిమంతుడైన స్థితిని కూడా తన పిల్లలు పెరిగిన పెంపకాన్ని బట్టి తండ్రినే పాపపు స్థితిలోనికి, దుష్ట స్థితిలోనికి మార్చబడిపోయేలాగా, మారిపోయేలాగా ఆ యొక్క జీవితం, ఆ కుటుంబం మారిపోయింది. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే కనుక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే కనుక, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వల్ల మరలా పొందితిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. యాతన పెట్టబడే పునరుద్ధానము అనగా
పునరుద్ధానము ఏ స్థితిలో స్త్రీ ఈ భూలోకములో, సంఘములో, దేవునిలో, కుటుంబంలో దేవుడిచ్చిన స్థితిని బట్టి పునరుద్ధానపు స్థితి స్త్రీకైనా ఉంటుంది, ఏ వ్యక్తికైనా ఉంటుంది. కొంతమంది స్త్రీలు మృతులైన తర్వాత తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. కానీ కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక యాతనలో యాతన పెట్టబడిన ఈ స్థితిని విడువక ఇంకా కొంతమంది స్త్రీలు బుద్ధిని మార్చుకోలేని వారు బుద్ధిహీనత వల్ల యాతనలు పొందుతున్నారు. లోతు భార్య కూడా యాతనలు పొందే వరుసలోనే ఉండిపోయింది. దేవుణ్ణి ఖాతరా చేయలేదు, అందుకనే యాతనల పాలవుతుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, లోతు భార్యను ప్రభువే అన్నమాట, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఇప్పుడు దేవుని వాక్య ప్రకారం చూడగలిగితే గనుక రక్షింపగోరిన వాడు తన ప్రాణమును రక్షింపగలిగిన వాడు పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకొని వాడు దాన్ని సజీవముగా కాపాడుకొనును. ఏ వరుసలో ఉంది? సజీవుల వరుసలో ఉందా? పోగొట్టుకునే వరుసలో ఉందా? తన వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందుకునే వరుసలో ఉందా? లేదంటే గనక విడుదల పొందనల్లక యాతన పడే స్థితిలో ఉందా? స్త్రీ కుటుంబానికి దేవుడిచ్చిన, తల్లి కుటుంబానికి దేవుడిచ్చిన గొప్ప అంతస్తు, గొప్ప స్థితి. తల్లి బిడ్డల కోసం, పాపభూయిష్టమైన తల్లి ఏం చేస్తుందంటే బిడ్డల కోసం పాపాన్ని చేసి పిల్లల్ని పోషిస్తుంది. లోక సంబంధమైన తల్లి, పాప భ్రష్టత్వపు కలిగిన తల్లి తప్పు చేసైనా సరే పిల్లలు బ్రతకాలనుకోండి. కానీ వాక్యం ఏం చెబుతుందనిస్తే, నువ్వు తప్పు చేస్తే అది నీ పిల్లల మీద 3-4 తరాలు ఉంటుందని, తండ్రుల పాపాలు ఉంటుందని ప్రభువు చెప్తున్నాడు. తండ్రుల పాపాలు ఉండేటప్పుడు తల్లుల పాపాలు ఉండవా? పత్ని అంటే సగభాగం కదా, భాగస్వామి కదా భార్య అంటే. మరి తల్లి పాపం ఉండదా బిడ్డల మీద? ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేసుకోవాలని అంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక ఈ యొక్క లోతు భార్య దేవుని యందు, దేవుని కాపుదలి యందు, దేవుని స్థితి యందు ఎప్పుడూ కూడా ఆసక్తి లేని, అశ్రద్ధ కలిగిన జీవితము, ఆత్మను ఆర్పివేసుకుంది. అందుకనే ఉక్కు స్తంభం అయిపోయింది. దేవుడికి కోపము రప్పించింది, దేవునికి ఉగ్రత రప్పించింది. దేవుడు పాపమును ప్రేమించడానికి జీవింపజేసేవాడు కాదు. నేను పాపం చేస్తూ బ్రతుకుతానయ్యా అంటే ఏ తల్లిదండ్రులైనా బిడ్డలను ఒప్పుకుంటారా? ఏ బిడ్డలైనా మేము పాపం చేస్తూ బ్రతుకుతాం, పాపములు ఉంటూ బ్రతుకుతాం అంటే ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డలను సరే పాపం చేసి బ్రతుకు, తాగుబోతుగా బ్రతుకు, తిరుగుబోతుగా బ్రతుకు, వ్యభిచారిగా బ్రతుకు అని ఏ బిడ్డలైనా సరే పెంచడానికి ఒప్పుకుంటారా? జాగ్రత్త. దేవుని వాక్యం మనకి అద్దము లాంటిది. అద్దములో మన బ్రతుకు కనబడుతుంది, మన భవిష్యత్తు కనబడుతుంది, మనం సరిచేసుకోవలసినవి కనబడతాయి, మరి సరవ్వలసినవి కనబడతాయి. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలయ్యా. నువ్విచ్చిన రక్షణను నిలుపుకొని సద్వినియోగం చేసుకొని ఆసక్తిని మాకు దయచేయండి, ఆలోచన మాకు దయచేయండి, ఆత్మీయ భద్రతను మాకు దయచేయండి. నాయనా పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపును మాకు దయచేసి మీరే మహిమను పొందుమని నాయనా నీ అంతరంగంలో మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకొని తండ్రి దగ్గర మీరు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలలో
నాయనా మేము పాప ఫలితముల నుంచి విడుదల పొంది నీ వలే పరిశుద్ధులకి నీ ఉండు స్థలంలో మీరు చేరగలిగే గొప్ప ధన్యత మాకు దయచేసి మీరు మహిమను పొందుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభువు నిండుగా మెండుగా మనకు అనుగ్రహింపచేసి తన ఆత్మ బలముతో ప్రభువు దైవాత్మ సమయమైన వారిగా ప్రభువు మలచుకుని ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాతా. ప్రకటన అయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన అయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన.